మైకేల్ జాక్సన్ పేరు వింటే చాలు ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అతని వాక్, స్టైల్, డాన్స్ చూసి ఎంతో మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ ఇతన్ని దైవంగా కొలుస్తారు. కానీ ఇంట్లో తండ్రి దగ్గరే నరకం చూశాడు, అవమానాలు భరించాడు. మరి దానికి కారణం ఏంటి? చేతులకి గ్లౌజులు, తలకి క్యాప్ లేకుండా మైకేల్ ఎందుకు ఉండలేకపోయాడు? అద్దం కనిపిస్తే చాలు ఎవ్వరైనా చూడకుండా ఉండలేరు. కానీ మైకేల్ జాక్సన్కి ఎందుకు అద్దం అంటే పడదు? మైకేల్ కొన్ని వందల ఇంజెక్షన్స్ తీసుకోవడానికి కారణమేంటి? అయితే ఎక్కువ కాలం బ్రతకాలని ఇంట్లోనే ఆక్సిజన్ ఛాంబర్తో పాటు అడుగడుగున డాక్టర్స్ని వెంటబెట్టుకున్న మైకేల్ జాక్సన్ అంత త్వరగా చనిపోవడానికి కారణమేంటి? మైకేల్ చనిపోయాక పోస్ట్ మార్టంలో చూసి డాక్టర్స్ ఎందుకు షాక్ అయ్యారు? అసలు అందులో ఏముంది? చనిపోయే ముందు శరీరంలో ఎముకలు అన్నీ విరిగిపోవడానికి కారణమేంటి? వీటన్నిటి వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మైకేల్ జాక్సన్ అంటేనే ఒక బ్రాండ్. గొప్ప గొప్ప కళాకారులు సైతం మైకేల్ జాక్సన్కి తల వంచి నమస్కరిస్తారు. ఇక ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అమ్మాయిలు అతని మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో పెళ్లిళ్లు చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. అయితే మైకేల్ జాక్సన్కి మాత్రం ఒక అలవాటు ఉండేది. అదేంటంటే తన చేతులకి ఎల్లప్పుడూ గ్లౌజులు ఉండాలి. అసలు చేతికి గ్లౌస్ వేసుకోకుండా ఎవరితో కరచాలనం కూడా చేసేవాడు కాదు. అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడిపోయేవాడు. దానికి కారణం ఇన్ఫెక్షన్. అందుకే ఎప్పుడు గ్లౌజులు వేసుకునేవాడు. అయితే మీరు మైకేల్ జాక్సన్ని ఎప్పుడూ ఒక స్టైలిష్ టోపీలోనే చూశారు కదా. మరి ఆ టోపీ పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటంటే మైకేల్ జాక్సన్ తన ముఖం దాచుకోవడానికి అలా స్టైలిష్ టోపీ పెట్టుకునేవాడు. ఎందుకంటే మైకేల్ జాక్సన్కి తన ముఖం అంటే ఇష్టం లేదు. అందుకే తన ఇంట్లో ఒక్క అద్దం కూడా ఉండేది కాదు. అతను తన ఇంట్లో ఉన్న అద్దాలన్నీ కూడా పగలగొట్టాడు. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటున ఏదైనా అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటే కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఈ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యేవాడు మైకేల్ జాక్సన్. ఇక అతను వేసే స్టెప్స్ చూసి యువత వెర్రి కేకలు పెట్టేవారు. అతని లాగానే స్టెప్స్ ప్రాక్టీస్ చేసేవారు. అతని గానానికి మంత్రముగ్ధులైపోయేవారు. అలా ప్రపంచమంతా అతనికి పిచ్చి అభిమానులు ఉండేవారు. అలాంటి మైకేల్ జాక్సన్ 50 ఏళ్లకి లోకం నుండి వెళ్ళిపోయాడు. అయితే గతంలో చాలాసార్లు మైకేల్ జాక్సన్ బతికి ఉన్నాడని, ప్రపంచానికి కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడని వార్తలు బాగా వినిపించాయి. అలా అయితే ప్రపంచంలో మూలమూలన ప్రతి పసివాడికి పరిచయమైన మైకేల్ జాక్సన్ ఎక్కడ దాక్కుని ఉండగలడు? చివరికి ఇవన్నీ పుకార్లని తెలిసింది. ఈ రోజుకి ఎవరికైనా మైకేల్ జాక్సన్ పాడిన పాటకి అనుగుణంగా డాన్స్ చేయాలనుకుంటే టోపీ పెట్టుకోవడం మాత్రం మర్చిపోరు. అంతగా మైకేల్ జాక్సన్ అంటే ఒక బ్రాండ్గా పేరు తెచ్చుకున్నాడు. అతని డాన్స్, అతని పాట, అతని స్టైల్ అన్నీ యూనిక్. మైకేల్ జాక్సన్ బతికున్న రోజుల్లో రోడ్డు మీద తిరిగినా అతనికి కష్టాలుండేవి. ఎందుకంటే అతడు రోడ్డు మీద కనిపించినా సరే జనం పిచ్చి వాళ్ళైపోయేవారు. అతని ఆటోగ్రాఫ్ కోసం యుద్ధాలే జరిగేవి. అందుకే పబ్లిక్ ప్లేసెస్లో మైకేల్ జాక్సన్ తక్కువగా కనిపించేవాడు. జనాల్లోకి వచ్చినప్పుడు మాత్రం టోపీతో తన ముఖాన్ని కప్పుకునేవాడు. అతని జుట్టు కూడా అతని ముఖాన్ని కవర్ చేసేట్టుగా ఉంది. అలా ఎందుకు జుట్టుతో ముఖం కప్పుకునేవారంటే అతనికి తన ముఖం అంటే ఇష్టం లేదనే మాట చెప్పాలి. ఇది మేం చెప్పే మాట కాదు, అతని గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట. అతనికి చిన్నప్పటి నుండే తన ముఖం అంటే ఇష్టం లేదు. ప్రపంచంలోని అత్యంత కురూపి తనే అని ఫీల్ అయ్యేవాడు. ఎంత విచిత్రమో కదా. ఏ ముఖాన్ని చూడటానికైతే ప్రపంచమంతా పడిగాపులు కాస్తూ ఉంటారో అతనికి తన ముఖం నచ్చకపోవడం ఆశ్చర్యం. ఈ వీడియో చూశాక మీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు అందమైన ముఖానికి కొలమానాలు ఏమిటి? తెలుపు రంగే అందమైన రూపానికి కొలమానవా? అయితే నల్లజాతి మనుషులు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్గా ఎలా అవుతున్నారు? మైకేల్ జాక్సన్కి తన శరీరం రంగు మీద నెగిటివ్ ఆలోచన స్వతహాగా వచ్చింది కాదు, సమాజం వైపు నుండి, ముఖ్యంగా తండ్రి వైపు నుండి వచ్చింది. చిన్నప్పటి నుండే మైకేల్ జాక్సన్ తండ్రి అతని నలుపు గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడేవాడు. నలుపు రంగుని చులకన భావంతో చూసేవాడు. పెరిగి పెద్దవాడవుతున్న క్రమంలో మైకేల్ జాక్సన్కి మంచి పేరొచ్చింది. వయసు పెరుగుతున్న కొద్దీ అతని ముఖం మీద ముటిమలొచ్చాయి. అవి చూసి మైకేల్ జాక్సన్ తండ్రి నిరంతరం అవహేళన చేసేవాడు. ముఖం అస్సలు బాలేదని, ఉక్కు పెద్దగా ఉందని కామెంట్ చేసేవాడు. దీంతో మైకేల్ జాక్సన్ మదిలో నిరంతరం ఆ మాటలే తిరుగుతూ ఉండేవి. తన ముఖం బాలేదన్న ఫీలింగ్ ఉండేది. అందుకే నిరంతరం తన ముఖం దాచుకునేవాడు. కనీసం జనం మధ్యలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు. అలా తండ్రి వల్ల అతడు అంతలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
దీంతో మైకేల్ జాక్సన్కి తెలిసిన వాళ్ళు అతన్ని దగ్గరగా ఉండి గమనించేవారు చెప్పేది ఏంటంటే అతను ఎప్పుడు బయటికి వెళ్ళినా టోపీ నల్ల కళ్ళజోడు పెట్టుకుని తన ముఖాన్ని పూర్తిగా కనిపించకుండా చూసుకునేవాడని. అలా నెమ్మదిగా జుట్టు పెంచుకోవడం మొదలుపెట్టాడు. పొడుగ్గా పెరిగిన జుట్టు అతని భుజాన్ని కూడా కవర్ చేసేది. అలా అతని ముఖం మొత్తం కవర్ అయ్యేది. అలా ముఖం మొత్తం కనిపించకుండా ఉంటేనే అతను కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడు. దీంతో నెమ్మదిగా అతని స్టైల్ చాలా పాపులర్గా మారింది. చాలా మంది అతన్ని ఫాలో అయ్యేవారు. మైకేల్ జాక్సన్కి పేరు ప్రఖ్యాతులు బోలెడు, సంపద అన్నీ వచ్చాయి. అందుకే అతను తన ముఖానికి చాలాసార్లు సర్జరీ కూడా చేయించుకున్నాడు. తన ముఖం రంగు కూడా మార్చుకున్నాడు. మైకేల్ బాల్యంలో చామనచాయి రంగులో ఉండేవాడు. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత అతని రంగు తెల్లగా మారింది. అయితే మనందరం ఏదో ఒక రోజున చనిపోవాల్సిన వాళ్ళమే. కానీ మైకేల్ జాక్సన్ ఎందుకు చాలా కాలం బతకాలని కోరుకున్నాడు? దీనికి సమాధానం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ అతని ఇంట్లో మాత్రం నిరంతరం 10 నుంచి 15 మంది డాక్టర్ల బృందం ఉండేది. ఉదయం నుండే మైకేల్ జాక్సన్ని చెక్ చేస్తూ ఉండేవారు. అతనికి కొంచెం నలతగా అనిపించినా సరే వెంటనే డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధమైపోయారు. ఇక మైకేల్ జాక్సన్ నిత్య జీవితంలో అనేక ఇంజెక్షన్స్ చేయించుకునేవాడు. కారణం అతనికి ఇన్ఫెక్షన్ అంటే చాలా భయం. ఇక తను తినే ముందు తన భోజనం చెక్ చేయించేవాడు. నీళ్లు తాగే ముందు ఆ నీళ్లను చెక్ చేయించేవాడు. అంతేకాదు అతని కోసం తయారు చేసిన భోజనం కూడా ఖచ్చితమైన కొలతతోనే తయారు చేసేవారు. నూనె వేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క చుక్కని కొలతతో వేసేవారు. అయితే ఆక్సిజన్ ఛాంబర్లో ఉండే మనిషి జీవితకాలం పెరుగుతుందని తెలిసి మైకేల్ జాక్సన్ ఇంట్లోనే ఒక ఆక్సిజన్ ఛాంబర్ తయారు చేయించుకున్నాడు. ప్రతిరోజు ఆ ఛాంబర్లోనే నిద్రపోయేవాడు. చావు ఎదురైతే ఎవరూ అడ్డుకోలేరనేది ఒక వాస్తవం. ఎన్నో ఏళ్లు బతకాలని రకరకాల ప్రయత్నాలు చేసిన మైకేల్ జాక్సన్ 50 ఏళ్లకి తను చాలించడం అసలైన విషాదం. ఆ సమయంలో ఆయన ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. ఇక ఇప్పటికీ అతని మరణ విషయంలో అస్సలు జీర్ణించుకోలేకపోతారు అభిమానులు. ఇక అతని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల బృందం ఆ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయింది. కారణం మైకేల్ జాక్సన్ చనిపోయే సమయానికి అతని శరీరంలో అనేక ఎముకలు విరిగిపోయి ఉన్నాయట. అతని శరీరం మీద వందలాది ఇంజెక్షన్ల గుర్తులున్నాయట. డాక్టర్ల బృందం పర్యవేక్షణలో జీవించిన మైకేల్ జాక్సన్ శరీరంలోని ఎముకలు ఎందుకింతగా గుల్లగా బారిపోయాయనే ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. జాక్సన్ అనేక సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. దాంతో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్తో పాటు భరించలేని నొప్పులు కూడా ఉండేవి. ఆ నొప్పులు తగ్గించుకునేందుకు నిరంతరం యాంటీబయోటిక్స్ వాడుతూ ఉండేవాడు. వాటి ప్రభావంతో శరీరం గుల్లబారిపోయిందని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల బృందం తేల్చిన విషయం. అయితే మైకేల్ జాక్సన్ వ్యక్తిగత డాక్టర్స్ కూడా ఈ మందులు ఇచ్చేవారని విచారణలో తేలిందే. దీంతో అక్కడి న్యాయస్థానం ఆ వ్యక్తిగత డాక్టర్స్కి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇక ఏదేమైనా మైకేల్ జాక్సన్ లాంటి కళాకారుడు ఇప్పటివరకు పుట్టలేదు, ఇక పుట్టడు. అతని మూన్ వాక్ ఇప్పటికీ విశ్వవ్యాప్తమైందే. చూసారుగా ఫ్రెండ్స్, మరి మైకేల్ జాక్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.